గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు, కాలేజీ చదువులు, మెడికల్ కాలేజీ చదువులు అనే అంశం గురించి చెప్తున్నాను కదా. ఇంతకుముందు సెకండ్ ఇయర్ మెడిసిన్ అయ్యేంత మటుకు చెప్పారు. ఇప్పుడు థర్డ్ ఇయర్ డిహెచ్ఎంఎస్ అంటే హోమియోపతిక్ మెడిసిన్లో మేము గుడివాడలో గురురాజు గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజీలో ఎలా చదువుకున్నాం అనేది చెప్తాను. ముందుగా ప్రీ క్లినికల్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అయిపోయాయి. అవి ఏంటంటే ఎనాటమీ అండ్ ఫిజియాలజీ. ఎనాటమీ గ్రేస్ ఎనాటమీ, నేను ఇదే గ్రేస్ ఎనాటమీ కొనుక్కోలేదు, కానీ ఆ నోట్స్ అంతా మా ఫ్రెండ్ కేఆర్కే ప్రసాద్ దగ్గర గ్రే ఎనాటమీ ఉంటే అందులోంచి చదువుకొని కాలేజీలో చెప్పిన దాంతోనే మేము గెట్ ఆన్ అయినాం. ఆ తర్వాత ఫిజియాలజీ, చటర్జీ ఫిజియాలజీ అని ఉండేది. ఆ బుక్ ఉండేది నా దగ్గర, దాన్ని కూడా క్షుణ్ణంగా చదువుకున్నాను. తర్వాత పారాక్లినికల్స్ ఈ థర్డ్ ఇయర్లో ఎగ్జామ్స్ అనమాట. ఏమేంటంటే పెథాలజీ, అంటే బాయిడ్స్ పెథాలజీ అనే చెప్పేవారు. బాయిడ్ పెథాలజీ బుక్ నేను హైదరాబాద్లో ఈ సుల్తాన్ బజార్లో అమ్మేవారు సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్స్. అది అప్పుడు ఒరిజినల్గా అయితే 95 రూపాయలు. దాన్ని 45 రూపాయలకి కొని, 45 రూపాయలకి కొంటే వాడు పైన ఈ బౌండింగ్ పేపర్ కూడా వేసి పిన్ చేసి ఇచ్చేవాడు అనమాట. అంత అట్రాక్టివ్గా ఉండేది. అది బాయిడ్స్ ప్యాథాలజీ. తర్వాత బేడీ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్. తర్వాత ఇది ఫారెన్సిక్ మెడిసిన్ మోడీది, అది కొత్తదే కొనుక్కున్నాం. అది కూడా హైదరాబాద్లోనే ఈ బుక్ స్టాల్స్లో, ఇక్కడ మనకి దొరకలేదు గుడివాడలో. మోడీది కొనుక్కున్నాం అనమాట. ఆ తర్వాత మెడిసిన్ డేవిడ్సన్ మెడిసిన్ ఒరిజినల్దే కొనుక్కున్నాం. న్యూ పీస్, అది అప్పుడు 45 రూపాయలు ఆ బుక్. ఇవాళ అది 10,000 రూపాయలు కూడా ఉంది. నేను అందులో కొంతమంది మన స్టూడెంట్స్ని కనుక్కుంటే అట్లా ఉంది. ఆ తర్వాత మన ఫ్రెండ్స్ కొంతమంది వేరేవి కూడా మెడిసిన్స్ చదివేవారు, నేను మాత్రం అదే చదివేవాడిని. సర్జరీకి వేరే నేను ఉంది కానీ టెక్స్ట్ బుక్ అది కొనుక్కోలేదు, ఎందుకంటే అది అవసరం లేదు మనకి. ఎందుకంటే మనకి ఈ సిలబస్లో ఉన్నది ఏంటంటే హౌ టు డయాగ్నోజ్ ఏ సర్జికల్ కేస్ అనేంత మట్టుకే, కానీ క్లినికల్ సర్జరీ అని ఉంటుంది. ఆ సర్జరీ బుక్ మాత్రమే మేము ఎగ్జామినేషన్ పర్పస్ కోసం కొనుక్కున్నాం అనమాట. ఇంకా మెటరేమెడికాస్ అవి ఇంకా ఎక్స్టెన్సివ్గా కొనుక్కున్నాం. తర్వాత ఎంకేఎస్ కుటుంబరావు గారు చెప్తూ ఉంటే కానీ కౌపర్త్వేట్, దాస్గుప్తా, కెంట్, బోరిక్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా కొనుక్కున్నాం. ఈవెందో ఓన్లీ సిలబస్లో ఉన్నది కెంట్ మెటరేమెడికానే అయినప్పటికీ మిగతావి కూడా కొనుక్కున్నాం. కంపారిటివ్ మెటరేమెడికా ఇవన్నీ కూడా కొనుక్కోవడం జరిగింది. అలాగే ఆర్గనాను మాకు 6th ఎడిషన్ అనేది ముందర స్టార్ట్ చేశారు. సిలబస్ 1 to 150 మాత్రమే ఉండేవి ఈ ఎఫారిజమ్స్ ఫస్ట్ 2 ఇయర్స్లో. ఆ తర్వాత నుంచి విఎస్ఆర్ ప్రభు గారు వచ్చేవారు ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ చెప్పడానికి. ఆయన ఎందుకున్నా మరి 5th ఎడిషనే ఎక్కువగా ఫాలో అయ్యేవారు. 5th ఎడిషన్ పట్టుకొచ్చి ఎక్స్టెన్సివ్గా లెక్చర్ ఇచ్చేస్తూ ఉండేవారు. ఎంకేఎస్ కుటుంబరావు గారు మెటరేమెడికా గురించి చెప్తూ ఉండేవారు. మాకు ఈ ముఖ్యంగా మెడిసిన్ వచ్చేటప్పటికి పీకేఎం గారు, పారడ కృష్ణమూర్తి గారు చెప్పేవారు. సర్జరీ చెప్పడానికి దట్టకవి శ్రీరాములు గారు చెప్పేవారు. అలాగా ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ చెప్పడానికి గుడ్లవల్లేటి లక్ష్మణరావు గారిని ఆయన వచ్చి చెప్పేవారు. ఇవన్నీ కూడా థర్డ్ ఇయర్ 4th ఇయర్ కూడా చివరిదాకా కంటిన్యూ అయినాయి. కాకపోతే థర్డ్ ఇయర్లోనే ఎగ్జామినేషన్స్ ఉన్నవి ఏంటంటే ఈ ఫారెన్సిక్ మెడిసిన్, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ పెథాలజీ. వీటి గురించి నేను చెప్తాను కొంచెం. పెథాలజీ, బాయిడ్స్ పెథాలజీ అంత ఉన్నప్పటికీ కూడా మాకు చాలా సరళంగా చెప్పడానికి పీకేఎం గారు, పారడ కృష్ణమూర్తి గారు కొంత చెప్పేవారు. అంత బాగా ఎక్కేది కాదు మాకు ఎందుకునో. పెథాలజీలో అన్ని నెక్రోసిస్, ఫైబ్రోసిస్, వాటి డెఫినేషన్స్ అన్నీ కూడా బాగా క్షుణ్ణంగా చదివాము, కానీ బాగా అర్థం కావడానికి చాలా కష్టం అయ్యేది. అలాగే సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఈయన గుడ్లవల్లేటి లక్ష్మణరావు గారు కొన్నాళ్ళు చెప్పారు. తర్వాత ఎంవిఎస్ఎస్ శాస్త్రి గారు కూడా కొన్నాళ్ళు చెప్పారు. అందులో 14 టైప్స్ ఆఫ్ లెటరెన్స్,
హౌ టు ప్రిజర్వ్ ది వాటర్, హౌ టు సప్లై ది వాటర్ ఇన్ ఏ ప్రొటెక్టివ్ వే టు ఆల్ ది పీపుల్. ఇట్లాంటివన్నీ కూడా మాకు అందులో వస్తూ ఉండేవి. వాటన్నిటినీ కూడా క్యాంప్స్ కండక్ట్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటివన్నీ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్. అలాగే చికెన్ పాక్స్ అండ్ అప్పుడు ఆ రోజుల్లో ఉండేవి స్మాల్ పాక్స్ అవి. నేను ఆ పాక్సెస్ ఉన్నప్పుడు ఈ సపరేట్గా ఉండటం, వీళ్ళందరినీ జాగ్రత్తగా ఐసోలేషన్ చేయటం, ఇవన్నీ ఎలా చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా మేము క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఫారెన్సిక్ మెడిసిన్ చెప్పాను కదా, గుళ్ళవల్లి లక్ష్మణరావు గారు చెప్తూ ఉండేవారు. ఆయన బేసిక్స్ దగ్గర నుంచి మొత్తం అంతా చాలా చక్కగా చెప్పేవారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఈ ఎగ్జుమేషన్, బరియల్, అసలు హిందూ బరియల్స్ ఎలా ఉంటాయి అండ్ ముస్లిం బరియల్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎగ్జుమేషన్ అంటే విత్ ది అసిస్టెన్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ అండ్ మ్యాజిస్ట్రేట్ మాత్రమే ఆ ఎగ్జుమేషన్, వాటిని శవాల్ని బయటకు తీసి మళ్ళీ ఎగ్జామిన్ చేయటం, ఇట్లాంటివి. పోస్ట్ మార్టం ఇదంతా కూడా ఎట్లా చేయాలి, ఆ ఏజ్ ఆఫ్ ది డెడ్ బాడీ ఎలా డిసైడ్ చేయాలి, ఈ పళ్ళను బట్టి. పళ్ళు 32 పళ్ళు ఉన్నట్టయితే అడల్ట్ కింద లెక్క, 28 ఉంటే వాడు మైనర్ కింద లెక్క. అలాగా వీళ్ళని జడ్జి చేయటం, ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పేవారు. చాలా చక్కగా అర్థమయ్యేది మాకు. ఫారెన్సిక్ మెడిసిన్ అనేది మాకు ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలామందికి తెలీదు. ఈ ఎనాటమీ, ఫిజియాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్, ఎస్పీఎం, పెథాలజీ, మెడిసిన్, సర్జరీ, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా అటు అలోపతిక్ చదివే ఎంబీబీఎస్ చదివే వాళ్ళకి ఉంటాయి, ఇటు మాకు ఉంటాయి. మాకు ఇంకా హోమియోపతిక్, మెటరోమెడికల్, ఆర్గనాన్ అండ్ ఫిలాసఫీ అనే ఎక్స్ట్రాగా సబ్జెక్ట్స్ ఉండేవి అనమాట. అలాగా వాళ్ళకి ఫార్మకోపియా వాళ్ళ వేరుగా ఉంటుంది కాబట్టి మాది వేరుగా ఉంటుంది. అందుచేత మాకు సంగట్టుగా అది 4 ఇయర్స్కి ఆ సిలబస్ అలాగా ప్లాన్ చేసి అలా చేసేవారు. ఎస్పీఎం అంటే సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్స్ క్యాంప్స్ ఎట్లా జరుగుతాయి, మెడికల్ క్యాంప్స్, వాటి దగ్గర తీసుకోవాల్సిన ఆరోగ్య భద్రతలు ఏమిటి, ఇలా డీడీటీ జాలటం, అన్నీ కూడా ఇట్లాంటివి బేసిక్ అన్నీ కూడా ఉంటాయి. అలాగే అంటువ్యాధులు అవన్నీ ప్రబలకుండా ఉండటానికి ఇగో ఇట్లాంటివన్నీ ఎలా చేయాలి. వ్యాక్సినేషన్ అనేది మా దాంట్లో ఉండదు. ప్రివెంటివ్ మెడిసిన్ హోమియోపతిక్ది ఎలా ఇవ్వాలి అనేది మా వాళ్ళు వేరేగా చెప్పేవారు. ఈ వాటర్ ప్రిజర్వేషన్ అండ్ వాటర్ సప్లై టు ది మున్సిపాలిటీస్ ఎలా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా గుడివాడ వాటర్ వర్క్స్కి తీసుకెళ్ళి, వాటర్ ట్యాంక్స్, పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉంటాయి, వాటిల్లో ముందర బేసిక్గా రివర్ వాటర్ని పట్టి తర్వాత వాటిని ఫిల్టర్ చేసి ఒక దీంట్లోకి తీసుకొచ్చి యాలం కలిపి వాటిని, మాకు గుడివాడలో ఉన్నది ర్యాపిడ్ మెకానికల్ ఫిల్టరేషన్, ఏలూరులో మాకు ఉన్నది ఏంటంటే స్లో శాండ్ ఫిల్టరేషన్. అది 2 రకాలైన ఫిల్టరేషన్స్ ఉంటాయి, స్లో శాండ్ ఫిల్టరేషన్, ర్యాపిడ్ మెకానికల్ ఫిల్టరేషన్. దీని ద్వారా వాటర్ని శుద్ధి చేసి యాలం కలిపి అంటే పటిక దాన్ని కలిపి శుద్ధిగా అందరికీ కూడా వాటర్ సప్లై చేయడం, మున్సిపాలిటీ అందరికీ కూడా. అది మున్సిపాలిటీల పని. వాళ్ళు చేస్తున్నారా లేదా, ఎలా చేయాలనేది మేము సూపర్వైజ్ చేయటం అనమాట. అలాగే ఇంకొక సందర్భంలో మేమందరం గొడ్లవల్లేరు మిల్క్ చిల్లింగ్ సెంటర్కి వెళ్ళాం. మిల్క్ చిల్లింగ్ సెంటర్లో ఎలాగ మిల్క్ కలెక్ట్ చేస్తారు, మిల్క్ కలెక్ట్ చేసిన దాన్ని ప్యాస్చరైజేషన్ అనే పద్ధతిలో దాన్ని నిల్వ చేస్తారు. అంటే మిల్క్ని అనేక చోట్ల నుంచి కలెక్ట్ చేసి 100 degrees దాకా దాన్ని వేడి చేసేసి ఒక్కసారిగా మళ్ళీ చల్లారుస్తారు. దాన్ని ప్యాస్చరైజేషన్ అంట. అలా చేసినందువలన ఆ పాలు నిలవ ఉంటాయి. అంచేత వాళ్ళు నిలవ పెట్టి ఈ ప్యాకెట్స్లో పెట్టి 5-6 రోజులైనా సరే, వారం రోజులైనా సరే వాళ్ళు సప్లై చేస్తూ ఉండేవారు అన్ని చోట్లకి. అది ఎలా చేస్తారు అనేది మాకు డెమాన్స్ట్రేట్ చేయడానికి ప్రాక్టికల్గా గొడ్లవల్లేరు మిల్క్ చిల్లింగ్ సెంటర్కి తీసుకెళ్లారు మా అందరినీ బస్సులో. అలాగే వాటర్ స్టోరేజ్ చేసి ఎలాగా మున్సిపాలిటీ అందరికీ కూడా సప్లై చేస్తారు అనేది గుడివాడ వాటర్ ట్యాంక్లో చూసాం. అక్కడి నుంచి ఆ వాటరు మళ్ళీ మధ్యలో ఓవర్ హెడ్ ట్యాంక్స్ లాగా ఊరు మధ్యలో కట్టి ఆ పైకి ఆ పైప్స్ అవి ఉంటాయి, ఆ పైకి కూడా మేము ఎక్కాం. అది అక్కడ తాలూకా ఆఫీస్ దగ్గర ఉండే వాటర్ ట్యాంక్స్.
పైదాకా ఎక్కి లోపల స్టడీ చేసాం. వాటర్ నిల్వ ఉండటానికి అందులో వాటర్ పడటానికి పైనుంచి పడుతుంది వాటర్. ఆ తర్వాత రెండో పైపు వాటర్ ఊళ్ళో వాళ్ళందరికీ సప్లై చేయడానికి, అది ఆ అంచుకి ఫ్లోర్ ఆఫ్ దట్ ట్యాంక్కి ఒక అడుగు ఎత్తుగా ఉంటుంది. ఆ తర్వాత అస్సలు సప్లై చేసేది అది ఆ ట్యాంక్ నేలబారుగా ఉండేదానికి ఉంటుంది. ఎందుకంటే ఈ ఒక అడుగు ఎత్తుగా ఉన్నది ఆ తర్వాత వాటర్ అంతా అడుగు బడుగు ఉన్నదాన్ని సప్లై చేయకుండా దాన్ని అక్కడితోనే ఆపేసేసి దాన్ని మళ్ళీ క్లీన్ చేసి తర్వాత మాత్రమే మళ్ళీ ఫిలప్ చేసి పంపిస్తారు. అట్లాగా ఆ ట్యాంక్ లోపలికి దిగి కూడా మేము అందరం చూసాం. అంటే మేము ట్యాంక్లోకి వస్తామనేటప్పటికీ ఈయన ఎంవిఎస్ శాస్త్రి గారు మా డెమాన్స్ట్రేటర్ వాళ్ళందరికీ గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ వాటర్ ట్యాంక్ ఖాళీ చేసి అడుగు లోతున్న వాటర్ దాంట్లోకి మమ్మల్ని దింపారు కూడా. దింపేటప్పటికి అప్పటికి క్లాస్ అయిపోయింది అంతా చెప్పడం. అంతో ఎవడో ఒకడు ఈలోపుగా నీళ్లు జల్లడం మొదలెట్టి నీళ్ళలో దిగాం కదా, నీళ్ళలో అందరూ ఆయన కూడా సై అన్నారు. అనేటప్పటికి అందరం జల్లుకున్నాం నీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు తమాషాగా. మళ్ళీ ఆ ఓవర్ హెడ్ ట్యాంకు ఇంచుమించు ఒక 50-60 అడుగులు ఎత్తుంటుంది కదా, ఆ పైనుంచి ఆ రివాల్వింగ్ స్టెప్స్ మీద నెమ్మదిగా దిగి కిందకి వచ్చాము ఎలాగోలా. అలాగే ఓ డిసెంబర్లో ఒకసారి ఈ గుళ్ళవల్లి లక్ష్మణరావు గారు ఎస్పీఎం గురించి చెప్తూ ఈ మెడికల్ క్యాంప్స్ అవి కండక్ట్ చేసేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, డీడీటీ జల్లాలి, ఇట్లాంటివన్నీ ఎక్కువ మంది అసెంబ్లీ అయినప్పుడు అంటువ్యాధులు సోకకుండా ఎపిడమిక్స్ రాకుండా ఇవన్నీ జల్లాలి. ఇలా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసేప్పుడు అట్లా చేస్తాం. ఇప్పుడు భీమవరంలో ఒక మెడికల్ క్యాంపు జరుగుతోంది, ఐ సర్జరీస్ క్యాంపు. కావాలంటే మీరందరూ అక్కడికి వెళ్ళి ఈ ఏర్పాట్లు చూడండి అని చెప్పారు. చూడాలంటే ఒక డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, లయన్స్ క్లబ్ మెంబరు, ఆయన పర్మిషన్ తీసుకుని వెళ్ళండి కావాలంటే అన్నారు. సరే నాకు ఉత్సాహం వచ్చింది, వెళదామని చెప్పి. ఆదివారమే ఆ రోజు మనం వెళదామని చెప్పి నేను దేవదాస్ రెడ్డి కలిపి ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనతో పర్మిషన్ లెటర్ రాయించుకుని మా స్టూడెంట్స్ వస్తారు ఇక్కడ గుడివాడ నుంచి, వాళ్ళందరికీ అక్కడ జరిగే ఏర్పాట్లు అవన్నీ చూపించండి అని చెప్పి అన్నారు. దాంతో మేము 7-8 మంది కలిసి పొద్దున్నే 11ంటికి భోజనాలు చేసేసి బస్సులో వెళ్ళాము. వెళ్ళేటప్పటికి 11 అంటే 13 ఎంతో అయింది అక్కడికి వెళ్ళేటప్పటికి భీమవరంలో వాళ్ళు అనుకున్నారు మేమేదో వాలంటీర్స్గా వర్క్ చేస్తామని అనుకున్నారు. మీరేమో బెడ్స్ ఇలా పట్టుకోవాలి, ఇటు నుంచి అటు పట్టుకెళ్ళాలి, అటు నుంచి ఇటు పట్టు రావాలి, బెడ్స్ మీద జనాన్ని అంటే మా వాడు ఒకడు కొంచెం టెంప్ట్ అయ్యాడు. అలా వెళ్ళి వస్తూ సర్జరీస్ ఎలా ఉంటాయో చూద్దాం అన్నట్టుగా అనుకున్నాడు. నేను గట్టిగా చెప్పాను, వీఆర్ మెడికల్ స్టూడెంట్స్, మేము ఇవన్నీ లిఫ్ట్ చేయడానికి రాలా, వీ కేమ్ హియర్ హౌ టు అరేంజ్ ది క్యాంపు, వాట్ ఆర్ ది అరేంజ్మెంట్స్ ఎట్ ది క్యాంపు, వీటి గురించి వచ్చాం కానీ ఇది కాదు, మేము ఇవన్నీ పేషెంట్లను మోయడానికి కాదు. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని అక్కడ ఎన్ని బెడ్స్ అరేంజ్ చేసాము, ఎలా అరేంజ్ చేయాలి, వాళ్ళందరికీ మళ్ళీ సివేజ్ కోసం అని చెప్పి టెంపరీ లెటర్స్, టెంపరీ బాత్రూమ్స్ ఇవన్నీ ఎలా కట్టాం, ఇట్లాంటివన్నీ చూపించి మమ్మల్ని వదిలేసేసారు. ఇదిగో ఇక్కడ సర్జరీస్ చేస్తాం, సర్జరీస్ అయ్యే ముందర ఇక్కడ, సర్జరీ అయిన తర్వాత అక్కడ. అప్పుడు ఆ రోజుల్లో ఐ సర్జరీస్ చేస్తే వారం రోజుల పాటు వాళ్ళని టేక్ కేరింగ్గా ఉండేవారు అన్నమాట. అలాగా ఇటువంటి క్యాంప్స్కి కూడా మేము ప్రైవేట్గా వెళ్ళటం జరిగింది. ఇలాగా మా థర్డ్ ఇయర్ అంతా కూడా 74-75 మార్చ్ ఎండింగ్ లోపుగా మాకు కంప్లీట్ అయిందనమాట. ఇప్పటిదాకా నేను కాలేజీలో జరిగిన సబ్జెక్ట్స్ గురించి వీటి గురించి చెప్పాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇదే సమయంలో జరిగిన కొన్ని టిడ్బిట్స్ గురించి, కొన్ని తమాషా విషయాల గురించి నెక్స్ట్ దాంట్లో చెప్తాను. అప్పటిదాకా సెలవు తీసుకుంటాను. ఈ విషయాలు ఎలా ఉన్నాయి ఏంటనేది మీరు లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఎవరికైనా సెండ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.